తోటకూర చేస్తున్నానండి. డిఫరెంట్గా ఉంటుంది. నువ్వులు, శనగపప్పు, మినపప్పు, పల్లీలు, పసుపు, కొత్తిమీర, ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం పొడి, ఉప్పు వేయించుకోవాలి. శనగపప్పు, మినపప్పు, నువ్వులు, ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు, కొద్దిగా కరివేపాకు, తోటకూర. ఇది కొద్దిగా మూతాము. ఇది పప్పులు కచ్చా పక్క వేసుకుందాం. కారం పొడి, తగినంత సాల్ట్. పొడి ఇంత వేస్తే బాగుంటుంది. కచ్చా పక్క చేసుకున్నాను. పొడి బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర. ఇది రోటికి చాలా బాగుంటుందండి. చపాతీ కానీ రోటీ అయిపోయిందండి. ఇది చాలా బాగుంటుంది. చూడండి అయిపోయింది. రోటీకి అయితే సూపర్.